మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రవంతి. ప్రస్తుతం మనం ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లి గ్రామంలో నాంపల్లి గుట్ట కిందనైతే ఉన్నాము. సో ఇక్కడ మధ్యాహ్నం 2 గంటలకైతే ఒక పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అంటే వ్యాన్ డ్రైవర్ కమ్ వ్యాన్ ఓనర్ అంటే ఒకరే. సో అతనైతే చనిపోయాడు. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇక్కడ చూస్తూ ఉంటే కూడా పెద్ద ఎత్తున, అంటే అసలు ఇక మాటల్లో చెప్పలేం ఎంత పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఇప్పుడు లారీ డ్రైవర్ కూడా పారారైండు లేడు. ఆ లారీ డ్రైవర్ కూడా ఇక్కడ వాడు కాదంట. ఇంత దారుణంగా ఎంత పెద్ద ఎత్తున అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది. లాస్ట్ చివరి మీట్లో చివరి శ్వాస ఉంది. బట్ హాస్పిటల్కి వెళ్ళేసరికి అయితే చనిపోయాడంట. సో చూడండి, చూస్తూనే ఒక భయంకరంగా ఉంది. ఇక్కడికి వచ్చి నాకు చూస్తుంటే కూడా నాకు కూడా అసలు కాళ్ళు చేతులు ఆడడం లేదు. అంత భయంకరంగా అంత దారుణంగా యాక్సిడెంట్ అయితే జరిగింది నాంపల్లి గుట్ట కింద. సో మన స్పాట్లకు వెళ్ళి కూడా అక్కడ ఏం జరిగిందని చెప్పేసి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం అయితే ఇప్పుడు మనము రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే మనం వచ్చినాము. సో ఇప్పుడు మనం నాంపల్లి గుట్ట కిందనైతే అక్కడ యాక్సిడెంట్ అయితే చూసాము. చాలా పెద్ద ఎత్తున యాక్సిడెంట్ జరిగింది. సో ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. భార్య, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ అమ్మ కానీ, వాళ్ళ భార్య కానీ, వాళ్ళ అబ్బాయి కానీ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మార్చురికి తీసుకొచ్చారు, చనిపోయాడు కాబట్టి. సో మనం వారిని కూడా మనం మాట్లాడుద్దాము, అసలు ఏం జరిగింది. మాట్లాడించలేని పరిస్థితి, ఎందుకంటే వాళ్ళు ఈ టైంలో మాట్లాడలేరు. కానీ మన తరపున మనం ఒక మాట మాట్లాడదాం, అసలు ఏం జరిగింది అని చెప్పి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వాళ్ళ బావమరిది కూడా ఉన్నారు. మనమైతే ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాము సిరిసిల్లలో. సరే ఒకసారి వారిని కూడా మనం పలకరిద్దాం. నేను తాటిపల్లి వాళ్ళ బాపరెడ్డి బామ్మర్దిని, మా లక్కాపూర్. అయితే మా బావ చనిపోయాడని తెలిసింది. మేము వచ్చిన స్పాట్లో వచ్చే వరకు హాస్పిటల్లో కొద్దిగా పానం ఉందని చెప్పి అన్నారు. అక్కడ ఇక్కడికి వచ్చే వరకు అయిపోయింది. మా మధ్యలో తెలిసింది. ఇక తెలిసిన తర్వాత ఇక మేము చూస్తే ఆడికి పోయినాం, చూసినాం, వచ్చినాం. ఇక ఆయన స్పాట్లో అయిపోయాడు. ఇక ఏం చేస్తాం, మా చెల్లె, ఆమె, మా అల్లుడు, గరిపి పరిస్థితి. సిరిసిల్ల నుండి హైదరాబాద్ బస్సు నాన్ స్టాప్ పోతుంది. హైదరాబాద్ కరీంనగర్ నుంచి ఈయన వస్తుండు, నాన్ స్టాప్ కరీంనగర్ పోతుంది. నాన్ స్టాప్ ను ఓవర్టేక్ చేసే సందర్భంలో బస్సు ముందుంది. బస్సును ఓవర్టేక్ చేసే సందర్భంలో అటు నుంచి వచ్చే వెహికల్ ను ఈయన ఢీ కొట్టిండు, లారీ. అందువల్ల ఈయన స్పాట్ డెడ్ దొరికింది. ఆ ఓవర్టేక్ చేయకపోతే ఆ లారీ డ్రైవర్ బస్సు వెనక వెళ్ళి ఉంటే ఎటువంటి ప్రమాదం జరిగేది కాదు. ఈ లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఓవర్టేక్ చేయబోయి ఎదురుగా వచ్చే వాహనాన్ని గుర్తుకోవడం వల్ల ఎదురుగా వచ్చే వాహనం డ్రైవర్ మా అన్నయ్య చనిపోవడం జరిగింది. సొంత ఒక అబ్బాయి అక్కడ భార్య కూడా ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళని ఇప్పుడు మాట్లాడిస్తే వాళ్ళు అసలు మాట్లాడించలేని పరిస్థితి, ఎందుకంటే చాలా బాధలో ఉన్నారు. సో మనమైతే ఒక్కసారి మందలిద్దాము. నాకైతే మనసు కూడా ఒప్పుతలేదు. ఒకసారి పలకరిద్దాం. చెప్పండి అమ్మా. ఏమి చెప్పాలమ్మా, మా ఈ రోడ్డు మీద బతుకులైనయే అమ్మా. మా ఆయన మీదనే ఆధారపడి బతుకుతామే అమ్మా. మా ఆయన డ్రైవింగ్ చేస్తుండే. ఇప్పుడు మాకేమి ఆధారం లేకుండా అయిందే అమ్మా. మరి ఏం లేని పరిస్థితి అమ్మా. పిల్లగాడు చిన్నగా ఉన్నాడు అమ్మా. మాకేం లేదే అమ్మా. మమ్మల్ని రోడ్డు మీద వేసిపోయిండే అమ్మా మా ఆయన. అమ్మా నాకేం తెలియదే అమ్మా. మాకేం తెలియదు. మేమెళ్ళి బతకలేము. మాకు బయటకు వెళ్ళకపోతుంటే అన్నయ్య చూసుకుంటుండే. నాకేం తెలియకపోతుండే. ఇయ్యాల నన్ను తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టిండు. నాకేం అర్థమైతలేదే అమ్మో నాయమ్మ. నేను ఎట్లా బతుకుతునే అమ్మో నాయమ్మ. నా పిల్లగాడు చిన్నగా ఉన్నాడు అమ్మా. నాయమ్మ మాకేం ఆధారం లేదు అమ్మ. ఆయన్నే ఆధారం అనుకొని బతికిందే అవ్వ నేను ఇన్ని రోజులు. నాకు ఇప్పుడు ఆయన లేడే అవ్వా. నేనే చెప్పుకుంటునే అవ్వా. నాకేం తెలియదే అవ్వా. మాకేం ఆధారం
కల్పిస్తారో మీరు అవ్వా, నా కొడుకు ఏం ఆధారం కల్పిస్తారో అవ్వా, నా అవ్వా మాకేం లేదు అవ్వా, నా అవ్వా, నా అవ్వా చేసుకుంటే బతికిన ఇన్ని రోజులు ఇప్పుడేం బతుకుతామే అవ్వమే, నా అవ్వా వ్యాన్ అప్పు తెచ్చుకొని వ్యాన్ కొనుక్కొని వ్యాన్ డ్రైవింగ్ చేసుకున్నాడు. ఆ వ్యాన్ అప్పు తీసుకొచ్చి వ్యాన్ కొన్నాడు. వ్యాన్ కొని వ్యాన్ నడుపుకుంటాడు. వ్యాన్ నడుపుకుంటా లోన్ కడతాడు. మాకేం లేదే అమ్మా, మాకేడేం లేదే అమ్మా, అప్పులే ఉన్నవి అమ్మా, నాయమ్మ చేసుకొని బతుకుతాము, మన పిల్లగాడు పెరిగే వరకు మనం బతుకుదామని చెప్పుండే అమ్మ. నాకు ఇప్పుడు నాకేమి ఆధారం లేదు, నాకు ఏం చెప్పుతలేడే అమ్మ. నాయమ్మ నేను ఎట్లా బతుకుడు, ఈ బతుకు నాకద్దే దేవుడా, ఇక నాకద్దు నాయమ్మ, నాకు ఏం ఆధారం కల్పిస్తారే అవ్వా, నాయమ్మ నా పిల్లగాడు చిన్నగా ఉన్నాడే అవ్వా, చూడండి బాబు వల్ల అబ్బాయి 12 సంవత్సరాలు ఉంటాడు. ఈ అబ్బాయి ఒక్కడే కొడుతాం. నన్ను వాళ్ళు ఎత్తవనుకున్నా కొడుక నా కొడుక. సో బాబు వల్ల అమ్మగారు ఆమె చాలా బాధలో ఉంది. మనం కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మాట్లాడేస్తున్నాము, కానీ ఆమె కూడా ఎంతో బాధ ఉంటది. నా అమ్మ మీకు ఒక్కడే కొడుకా? ఒక్కడే కొడుకు బిడ్డు, నా కొడుక. నన్ను మీరు వాళ్ళు వాళ్ళతో కలిసే విడిచిపెట్టి ఉంటారా? నేను ఖాళీ ఉన్న బిడ్డు, నా కొడుక. బిడ్డ తోలుకపోయింది కొడుక, తోలుకపోయి అనే ఉన్నా. ఇయ్యాల తెలిసినా నా కొడుకు దగ్గరికి మాటకు నోసుకోకపోతే కొడుక, ఏ దేవుడు వాపే కొడుక. ఎట్లా బస్సు గడియాల ఇంటికి వెళ్ళావు కొడుక. మీరు ఎక్కడ ఉంటారు? సిద్దిపేటలు ఉంటా బిడ్డ దగ్గర. మీ బిడ్డ దగ్గర ఉంటారా? బిడ్డ దగ్గర వాళ్ళే తోలుకపోయారు. 2 అక్కలు ఇది నాకు ఈడ ఈడ కాళ్ళ నొప్పులు ఉన్నాయా మీకు? ఇరిగింది. ఇరిగినాయా? అడ్డం పడ్డా కొడుక. ఇప్పుడు ఈ విషయం తెలిసే వచ్చారా మీరు ఇక్కడికి? ఈ విషయం తెలిస్తే తెలిసినే వచ్చిన కొడుకు మంచిగానే ఉన్నాడు. ఇలా పొద్దుగా ఏం చేసిన కొడుకును అలా ఇంటికి వాటి పోమన్నా, ఇంటికి పోమన్నా మర్చిపోవడం. అది ఆప్సెట్ ఉండే కొట్టించారా అని చెప్పిన. కొట్టించేస్తా తీయమన్నాను. బాబు నా బాబు నా కొడుక, నువ్వు ఒక్కదే కొడుక, నన్ను ఏడవాలేసిపోతున్నావు నాయనా. సో చూసారు కదండి, బాబు వాళ్ళ భార్య, మాకు ఏం ఆధారం లేదు, మాకు ఒక్కడే బాబు. వ్యాన్ కూడా మేము అప్పు తీసుకొచ్చి కొనుక్కున్నది. ఇప్పుడు ఈఎంఐలు కట్టుకుంటూ ఆ అప్పు అయితే మేము తీర్పుకుంటున్నాము. ఇప్పుడు ఈ టైంలో తనకి ఇలా జరగడం మాకు చాలా బాధాకరము. తను చేస్తేనే మేము బ్రతుకుతాము. నేను కూడా ఒక ఆసుపత్రిలో 5 రూపాయల భోజనం దగ్గర నేనైతే ఒక పని చేస్తున్నాను. సో మాకు ఎలాంటి ఆధారం కూడా లేదు, నాకు ఒక్కడే బాబు. ఆయన లేకపోతే మా పరిస్థితి ఏంది, మాకు ఏం న్యాయం చేస్తారని చెప్పేసి అయితే అడుగుతుంది. సో గవర్నమెంట్ కూడా దీనిపైన స్పందించి, అధికారులు కూడా దీనిపైన స్పందించి వాళ్ళకి ఏమైనా న్యాయం చేయాలని చెప్పేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో కెమెరామెన్ రవితో నేను మీ శ్రవంతి, సుమన్ టీవీ.